గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరందరూ అడిగారని చెప్పి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ చేసి చూపిద్దామని చెప్పి ఈరోజు నేను ఆ కార్యక్రమం పెట్టుకున్నాను అనమాట. సో నేను యాక్చువల్లీ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి బాత్కి వెళ్ళాను హెడ్ బాత్ చేయడానికి. సో అందుకే ఇంకా బెట్టగా ఉంది హెయిర్. మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను, అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవాల్సిన పదార్థాలు కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే కారం, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ తీసుకొని చికెన్లో వేసి కలిపేయండి. ఆ కలిపేశాక మంచిగా దానికి మ్యారినేట్ అయ్యేలా మసాజ్ చేయండి అనమాట. సో చేశాక దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేశాక దానికి ఎగ్ ఒకటి యాడ్ చేయండి. అవన్నీ యాడ్ చేసి నీట్గా కలపండి. కలుపుతున్నప్పుడు ఏంటంటే మంచిగా దానికి ముక్కకి పడుతుంది అనమాట. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మంచిగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours అలా పెట్టేసి వదిలేసేయండి. సో గైస్, ఇప్పుడే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఆ ఫ్రిడ్జ్లో అలా. సో ఈ మధ్యలో కొంచెం నేను వెళ్ళి హెడ్ బాత్ చేసేసి వస్తాను. వంట చేస్తూ ఈ జుట్టు మనం ఆరపెట్టేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ టైం 1 అయింది అనుకుంటా. సో మనం అట్లీస్ట్ 2 లోపల వంట చేసుకుంటే తినొచ్చు, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను చికెన్ పకోడీ కోసం ఆయిల్ వేడి చేద్దాం అనుకుంటున్నాను. సో ఆయిల్ పోస్తున్నాను. మీరు ఇలాంటి గుండ్రాంటి చిన్నటి ప్యాన్ పెట్టుకుంటే మీకు ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మీరు పెద్ద కడాయి పెట్టుకుంటే మీకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక్కదానివే ఉంటావా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇవన్నీ. యాక్చువల్లీ మోస్ట్లీ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అన్ని. ఏదైనా ఇలా కొంచెం నేను ఆయిల్తో వర్క్ చేసిన టైంలో నాకు ఎవరొకరు వీడియో తీయాలి, లేకపోతే కష్టం అయిపోయింది. సో నేను ఎవరొకరు ఫ్రెండ్ని పిలుస్తాను అనమాట. సో ఈరోజు కూడా అలా నా ఫ్రెండ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అంతే. సో యా, సో నేను చెప్పాను కదా మ్యారినేట్ చేసుకున్నాను అని చెప్పి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. బాగా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం వండుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. ఈ లెగ్ పీసెస్, ఈ పెద్ద పెద్ద పీసెస్ అనేది బిర్యానీకి, చికెన్ పకోడీ అనేది చికెన్ పకోడీ కోసం చిన్న చిన్న పీసెస్ అనమాట, ఓకేనా? సో ఆల్రెడీ బాగా కాగిపోయింది మన ఏమంటారు ఆయిల్. సో నేను కొంచెం ఇవి మళ్ళీ ఒకసారి అలా అలా కలుపుకొని డైరెక్ట్ వేసేస్తున్నాను. అయితే బాగా ఇట్లా తీసుకొని ఇట్లా పూసుకొని ఇట్లా ఇట్లా చేసుకొని భయం వేస్తుంది గాయస్. అబ్బో, ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్లో ముక్క వేసేటప్పుడు భయపడకండి గాయస్. మీరు ఎంత భయపడితే అంత మీద పడుతుంది. సో స్లోగా వదలండి, ఈజీగా అయిపోతుంది. భయపడితేనే మీకు మీద పడుతుంది అన్న భయంతో వదిలేస్తారు గట్టిగా. ఇది కొంచెం పెద్దగా ఉంది గైస్ ముక్క, కొంచెం చిన్నగా చేస్తాను, కట్ చేస్తా. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా చికెన్ వేసుకున్నాక నేను ఓన్లీ 70% దీనికి కుక్ అవనిస్తాను ఈ పెద్ద ముక్కలు, ఎందుకంటే నేను మళ్ళీ గ్రేవీ చేసుకుంటాను అనమాట. సో అందుకే ఫస్ట్ బిర్యానీ కూడా మీరు 1 గంట, అరగంట లేకపోతే 2 గంటల ముందు ఇలా మంచిగా నానబెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట బిర్యానీ. సో ఇవి ఒక 70% చేసుకోండి, సరిపోతుంది. నేను అన్ని ఫ్రై చేస్తూ ఏం చూపించాను, ఇప్పుడు ఒకటి వేసాను కదా, ఇంకా నెక్స్ట్ మొత్తం ఈ పెద్ద పీసెస్ ఫ్రై చేశాక మీకు పకోడీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? బాయ్ గైస్. కొంచెం కొంచెం ఓకే గైస్, మన లాస్ట్ ముక్క కూడా వేపేసుకున్నాము. సో నేను దాన్ని ఇప్పుడు నెమ్మదిగా తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసా? మీరందరూ అడిగిన చికెన్ పకోడీ. చికెన్ పకోడీలోకి ఏం చేస్తాము, చిన్ని చిన్ని ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో కరివేపాకు ప్లస్ దీన్ని ఏమంటారు, జీడిపప్పు. జీడిపప్పు తెలుసా? జీడిపప్పు వేసేసుకొని మంచిగా అదేమంటారు, భీమవరంలో సంక్రాంతి టైంలో కోడి పందాలప్పుడు వాటికి బాగా తినిపిస్తారు కదా, అలా ఫుల్గా జీడిపప్పు వేసేసుకొని మనం కూడా కోళ్ళు బలిసినట్టు బలవాలి అంటే జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తినాలి. ఆ జీడిపప్పు ఆయిల్లో ఫ్రై అయ్యాక బయటకు వచ్చినప్పుడు తింటుంటే ఉంటుంది పల 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 అంటుంటే యమ్మీ యమ్మీ యమ్మీ. మనం పుట్టిందని తినడానికి గైస్. భయపడొద్దు, చెప్పానా? నా అలాగే భయపడకుండా నెమ్మదిగా వదలండి. అమ్మాయిలు అన్నాక భయపడకుండా వంట చేసుకోవాలి గైస్. మన పేరెంట్స్ కూడా ఇంతే, ఏమీ తెలియకుండానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. అలా అలా నేర్చేసుకున్నారు, మనము సర్వైవ్ అవ్వగలం.
ఆల్రెడీ గ్యాస్ ముట్టించేసి నేను ఏదైతే నానబెట్టుకున్నానో దాంట్లో ఆ రైస్ పెట్టేశాను. మీరు అనుకోవచ్చు అక్క ఉడికేటప్పుడు వేస్తే మంచిగా వస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా వేసేసి కూడా చేసేసుకోవచ్చు, ఏం అవ్వదు, పెద్ద తేడా ఏం ఉండదు. సో ఈ బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క, నాకు పేర్లు గుర్తు రావట్లేదు గైస్, ఎంబటే రావు. ఇవేవో ఒకటి మీకు తెలుసు కదా ఈ పేర్లు, నాకు టైంకి పేర్లు గుర్తురావు గైస్, ఏమనుకోవద్దు. సో ఇవన్నీ నేను వేసేస్తున్నాను, వేసేసి మగ్గ పెట్టేస్తాను అంతే. బాగా ఉడికాక ఇది కూడా ఒక 70% ఉడికినప్పుడు తీస్తాను. దాంతోపాటు కొంచెం పుదీనా, ఇంకొంచెం ఎందుకు ఉంచానంటే లాస్ట్లో బిర్యానీ వేసేటప్పుడు పైన వేస్తాను కాబట్టి ప్రస్తుతానికి కొంచెమే వేస్తున్నా. అండ్ దెన్ ఆయిల్ వేసుకుంటాం మనం కొంచెం కొంచెం, అవి ఇరిగిపోకుండా అవ్వకుండా ఆయిల్ కొంచెం వేసుకొని, ఉప్పు కొంచెం, రైస్కి ఫ్లేవర్ రావాలి కదా. నేను ఇలా చేసేటప్పుడు అంతా మీ గురించి ఆలోచిస్తా గైస్, వాళ్ళు నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడుగుతారు నేను చేసేటప్పుడు అని చెప్పి. నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకేమొచ్చింది తెలుసా, ఏ డ్రెస్ వేసుకున్నావా, ఈ డ్రెస్ ఎక్కడి నుంచి తీసుకున్నావక్క, ఈ లింక్ ఇవ్వా అని అడుగుతారు ఖచ్చితంగా. సో ఈ డ్రెస్ నేను జూడియోలో తీసుకున్నా. పకోడీ అయిపోయింది, తీసేద్దాం. చూడండి ఎంత బాగుందో పకోడీ. అలా బాగా వేపుకుంటే మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. వేపుకోపోతే ఆరకపోతే ఇది అవుతుంది. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు గాయస్, మీకు కూడా వస్తుంది అనుకుంటా వీడియో చూసినప్పుడు. ఇప్పుడు ఇంకో వాయ వేసేద్దాం, ఓకేనా. రేపు ఫ్యూచర్లో నా పెళ్ళయ్యాక ఇవన్నీ చేస్తాను లేదో తెలియదు, కానీ ఆబ్వియస్లీ చేస్తానులేండి. మా అత్తయ్య మావయ్యని బాగా చూసుకోవాలి కదా. కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను అనేది గ్యారంటీ లేదు గాయస్. ఒక 2 years 3 years పట్టొచ్చేమో నాకు. ఇంకా కొంచెం నా ఓన్గా నేను పెళ్ళి చేసుకోగలను అనిపించినప్పుడు చేసుకుంటా, లేకపోతే ఏమో సన్యాసిగా మిగిలిపోతానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ పేరెంట్స్ అయితే చేసేస్తాను అంటారు, అంటే నువ్వేం కష్టపడక్కర్లేదులే, మేము ఏదో ఒకటి చేస్తాం. నాకు అలా ఇష్టం లేదు గాయస్, ఎవరి మీద డిపెండ్ అవ్వడం. అలా నా ఓన్గా నాకు నేనే సంపాదించుకొని చేసుకోవాలి అన్న ఇదైతే ఉంది ప్రజెంట్. అయితే చూద్దాం ఏమవుతుందో ఏమో. ఆ పేరెంట్స్ని కష్టపెట్టడం నాకు అస్సలు నచ్చదు, ఎవరికి నచ్చదు, ఎవరి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కష్టపెట్టడము. కానీ నాకు చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఆ ఊరి నుంచి, ఆ విలేజ్ లైఫ్ స్టైల్ నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే ఎన్నో చూశాను. అవన్నీ నేను లైఫ్ సిరీస్ పార్ట్ 3, 4, 5, 6, 7 వాటిలలో ఖచ్చితంగా చెప్తాను. నేను ఎన్ని చూస్తే ఈ స్టేజ్లో ఉన్నానో మీకు ఎవరికి తెలియదు. నేను మీలాగే పీజీస్లో ఉండి, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు పీజీలో ఉంటున్నాము, ఇట్లా రూమ్, మీరు ఉండే రూమ్ మాకు నచ్చుతుంది ఎక్కడ ఏంటి చాలా మంది అడుగుతున్నారు. నేను చెప్పలేక కాదు, కానీ నేను ఎందుకు చెప్పట్లేదు నా రూమ్ గురించి మెయిన్గా అంటే, నేను ఉండే ప్లేస్ తెలిస్తే నాకు సేఫ్టీ ఉంటుందా లేదా అనేది నేను ఆలోచించుకోవాలి కాబట్టి నేను అవన్నీ మెన్షన్ చేయట్లేదు. నేను సేఫ్గా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా నేను నా రూమ్ టూర్ చేస్తాను. అప్పటివరకు ప్లీజ్ రూమ్ టూర్ గురించి అడగొద్దు. నేను నెక్స్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఈజీ అయిపోయిందని. నేను గ్రేవీలోకి ఏమేం కావాలో అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, మిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ దెన్ నిమ్మకాయ, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. గ్రేవీ ఎలా చేస్తానని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. మీరు అన్ని చూసుకుంటూ ఏది మిస్ చేయొద్దు. చికెన్ ఉడుకుతూ ఉంటుంది, రైస్ అవుతూ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అనేది మీకు చేస్తూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. సింపుల్, చేస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి, అదే వస్తుంది. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు నాకే తెలియట్లేదు. సో ఇలా పట్టుకుంటే ఇంకా సాగలేదు గాయస్. యాక్చువల్లీ ఇలా ఉంటే 70% ఉడికిపోయినట్టే. ఇది కొంచెం బ్రేక్ అవుతుంది కానీ ఇనఫ్, ఇలా ఉంటే చాలు. ఎందుకంటే నేను మళ్ళీ కొంచెం వాటర్ పోస్తాను కాబట్టి గ్రేవీలో ఉడికిపోయిద్ది. మొన్న కూడా ఇలాగే చేశాను కాబట్టి నాకు పొల్లుగా వచ్చింది. లెట్స్ వాష్ కదా దాన్ని ఏమంటారు, ఒక దాంట్లో వేస్తాను. నేను ఇప్పుడు బొక్కల గోళం అంటారు కదా తెలుసా, నేను పక్కా తెలుగులో మాట్లాడుతున్నా. బొక్కల గోళం అంటే ఏంటో చూపిస్తానండి. సో దిస్ ఈజ్ బొక్కల గోళం, ఇందులో వేసుకోండి. సో వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోయి, అది కూడా యూస్ చేసుకోవాలి కాబట్టి కింద వాటర్ వెళ్ళిపోయి మంచిగా ఇక్కడ రైస్ ఉంటుంది. వేద్దాం ఇప్పుడు రండి. ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి మస్ట్ అండ్ షుడ్ వాడండి, లేకపోతే దోల తీరిపోయింది గైస్. దాపేస్తున్నా.
జాగ్రత్తగా అన్నీ ఇక్కడే పెట్టుకొని ఈ పని చేయండి, లేకపోతే మీద పడిందా అమ్మో. కొంచెం మీకు సెగ కొడుతుంటది, జాగ్రత్త చూసుకొని. టూ మచ్ సెగ గైస్. ఒకసారి నాకు అనిపిస్తుంది మనకు నచ్చింది తినాలంటే ఇంత కష్టపడాలా అని. అదేదో రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు కదా అని. రెస్టారెంట్కి వెళ్ళి తినే కన్నా మనం ఓన్గా చేసుకుంటూ వచ్చే తృప్తే వేరు. నేను అందుకే చూపిస్తున్నా. పకోడీ అయిపోయింది గైస్, టేస్ట్ చూసి చెప్తా. చూసారా ఎలా ఉందో? మంచిగా ఏమంటారు దీన్ని, ఏమంటారు నాకు పేర్లు గుర్తుండే సావు. జీడిపప్పు గైస్, జీడిపప్పు మంచిగా వేగి దీనికి పట్టుంది. తిని చెప్తా ఎలా ఉందా. చాలా బాగుంది గైస్, నిజంగా చాలా బాగుంది. చికెన్ ఉప్పు కారాలు బట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏదైతే ఉందో జీడిపప్పు కొంచెం స్వీట్నెస్ దానికి యాడ్ చేసి సటిల్గా చాలా బాగుంది. వేడి వేడి పొగలు వస్తున్నాయి గైస్. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, చాలా బాగుంది గైస్. మీరు ఏంటంటే పకోడీ డన్. నెక్స్ట్ బిర్యానీ. అది తింటూ బిర్యానీ వేసుకుందాం. కమ్ ఆన్. ఆల్రెడీ మనం పకోడీ చేసుకున్న ఆయిల్నే బిర్యానీకి యూజ్ చేస్తాం. చికెన్దే కదా, సో వేస్ట్ చేయకుండా ఇలాగే యూజ్ చేసుకుంటే మీకు ఆయిల్నే తక్కువ పడుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. మీకు ఒకసారి ఐడియా వచ్చేసింది అనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా చేసేసుకుంటారు. ఇంత టైం ఏం పట్టదు, మీరు వీడియో చూస్తున్నంత టైం. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి గబగబా ప్యారలల్గా అన్నీ చేసేసుకుంటారు. వేడవుతుందో లేదో చూసుకోండి. బాగా వేడయ్యాకే ఏవైతే కనిపిస్తున్నాయో కొంచెం బిర్యానీ ఉంటాయి కదా, అవి వేసుకోండి అనమాట. లెట్స్ యాడ్ సమ్ చిల్లీ, ఆనియన్. ఇవి రెండు మగ్గాకే మనం టమాటా వేసుకుంటున్నాం. అసలు టమాటా ఎవరు వేసుకుంటారక్క నాని చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. కౌన్ డాల్తే టమాటా, కౌన్ డాల్తే. హైదరాబాద్ ఎవరు వేయడు దమ్ బిర్యానీ. మీరు ఎక్కడైనా హైదరాబాద్కి వచ్చి తిన్నారా అని. ఇది దమ్ బిర్యానీ అయితే కాదు. ఐమ్ నాట్ డూయింగ్ దమ్ బిర్యానీ, ఐమ్ డూయింగ్ ఫ్రై పీస్ బిర్యానీ. సో నా స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. అందుకే మనం ఫస్ట్ పెద్ద పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం, సో దట్ ఆ ఫ్రై పీస్ టేస్ట్ అనేది రావడం కోసం. ఉల్లిపాయ పచ్చిమిరపాయ మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. నేనైతే హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. మా మమ్మీ చేసింది గైస్. మమ్మీ వచ్చింది కదా మొన్న, పట్టుకొచ్చింది అనమాట. వేసేసా. సో టమాటా వేస్తున్నా. ఇది ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ అయితే కాదు గైస్. సో ఇది వేసుకున్నాం కదా, వీటిలోకి ఇప్పుడు ఏం వేయాలంటే ఉప్పు మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు రైస్లో కొంచెం వేసుకున్నారు, అండ్ దెన్ మీరు చేసిన ఫ్రై పీస్లో వేసుకొని ఉంటారు. దానికి తగ్గట్టు వేసుకోండి. అండ్ దెన్ పసుపు మనం బిర్యానీకి కానీ ఏదైనా కర్రీస్ కానీ న్యాచురల్గా కలర్ రావాలంటే పసుపు ఎంత బాగా ఆయిల్లో మగ్గితే అంత మంచి కలర్ వస్తుంది. అండ్ దెన్ కారం అనేది ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి ఇది చూసి వేసుకోండి. మా మమ్మీ ఇంట్లో చేసే గరం మసాలా, మా మమ్మీ అన్నీ వేపి మిక్సీ పడుతుంది అనమాట, అది వేసుకుంటున్నాను. అండ్ దెన్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నా ఆ ఫ్లేవర్ రావడానికి. ఎక్కువ వేయద్దు గాయస్, కొంచెమే చాలు, ఇన్నఫ్. అంతా బాగా మిక్స్ చేయండి. నేను స్టార్టింగ్లో గీ వేయడం మర్చిపోయాను మా బంగారం, ఇప్పుడు వేస్తాను. సో గీ వేసుకుంటే ఏంటంటే ఆ కమ్మదనం వస్తుంది బిర్యానీకి. స్పైసీనెస్ అనేది తగ్గి కమ్మదనం, మంచి వాసన, అసలు ఆ స్మెల్ ఉంటుంది కదా, నెయ్యి స్మెల్, ఆహా అద్భుతం. దీంతో పాటు నేను కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నా. సో ఇది పుదీనా కూడా యాడ్ చేస్తున్నా. ఒక చిక్కటి గ్రేవీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం మన ఫ్రై పీస్ బిర్యానీ కోసం. మా మమ్మీ చేసిందే గైస్. అమ్మ పాలు తీసుకుంటారు కదా ఇంటి దగ్గర, అవి వాటి మీద వెన్న తీసి మంచిగా చిలికి మా మమ్మీ ఓన్గా తయారు చేసినాను. అందరు అమ్మలు చేస్తారు, అందుకే వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. అమ్మలు అంటేనే గ్రేట్. కొంచెం గ్రేవీ యమ్మీగా ఉండాలంటే కర్డ్ కూడా వేసుకోండి. నేనైతే వేసుకుంటాను గైస్, నాకు కర్డ్ వేస్తే ఇష్టం, మంచిగా బాగుంటుంది, కమ్మదనం వస్తుంది గ్రేవీకి. ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేసుకుంటున్నా.
సో చూసారుగా ఇప్పుడు గ్రేవీ చూడండి ఎంత బాగుందో. దాంట్లోకి మనం ఇప్పుడు పీసెస్ వేసేసుకుందాం. పీసెస్ కలిపేసుకుందాము. ఇవి కలిపాక ఒక 2 minutes 2 to 5 minutes అంతే, ఎక్కువ అక్కర్లేదు. మంచిగా ఇట్లా కలిపేసుకొని నాకైతే ఇప్పుడే ఫుల్ అనిపించేస్తుంది. ఇలా పెట్టేసి ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచేయండి. కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకొని, సో ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. సో ఇది అయిపోయింది కదా, 2 minutes ఉంచేసుకొని మంచిగా రైస్ దాని మీద పేర్చేసి, మనకు కింద కొన్ని వాటర్ మిగిల్చుకున్నాం కదా, ఏమంటారు, ఫిల్టర్ చేసుకున్నాం కదా, వాటర్ కూడా చుట్టూ అన్ని వాటర్ పోసేసి ఉంచేస్తే ఒక అరగంట సిమ్లో. వేడి 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 చికెన్ బిర్యానీ ఇస్ రెడీ. ఈ గ్యాప్ లో ఏం చేసుకుందాం, ఒకటి ఉంటది కదా, పెరుగు పచ్చడి చేసుకుందాం గైస్. పెరుగు తెచ్చుకున్నాం కదా, నాకేంటో ఇంట్లో పెరుగు కన్నా ఇప్పుడు ఈ డబ్బా పెరుగులే బాగా నచ్చుతున్నాయి. సో నేను పెరుగు పచ్చడికి ఆల్రెడీ కొత్తిమీర అండ్ దెన్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 3 కలిపేసి నేను పెరుగు పచ్చడి కొంచెం చేసుకుంటాను. దాని తర్వాత బిర్యానీ అయ్యాక మంచిగా అన్ని మిక్స్ చేసుకొని తిందాం. సరే, ఆల్రెడీ ఇక్కడే రైస్ అయిపోయింది, కానీ 70% కుక్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇది పేర్చుకున్నాక ఈ వాటర్ ఉంది కదా అవే వేసుకుంటాం. రైస్ స్టాక్ ఏదో అంటాం. సో ఇప్పుడు లేయర్ చేద్దాం మనం. సో నేను రైస్ అంతా పేర్చేసుకున్నాను గైస్. అక్కడక్కడ నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే సో దట్ ఇది అంటుకుపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు ఈ స్టాక్ ఉంది కదా, ఇదే నేను ఒక 5 చెంచాస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇందాక పుదీనా మనం పేర్చాం కదా గైస్, ఆ టైంలో ఏమైందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేక. సో ఛార్జింగ్ పెట్టాను, దాని తర్వాత ఏమీ చేయలేదు, జస్ట్ కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి దానికి చపాతీ పిండి ఉంటుంది కదా మంచిగా పిసుక్కొని చుట్టూ, నాకు ఈ బౌల్ కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. కానీ మీరు ప్లేట్ పెట్టుకుంటే ప్లేట్ చుట్టూ పెట్టుకోండి, బయటకి ఆవిరి రాకుండా. ఆవిరి వచ్చినా పర్లేదు, అవుతుంది, ఓకేనా. సో పెట్టేసుకున్నాక ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఎండిపోయింది అంటే మోస్ట్లీ అయిపోయినట్టే. ఇంక ఇది గట్టిగా అయిపోయింది, తీసేసుకోవడమే. తీసాక మీకు చూపిస్తాను. నేను ఈ మధ్యలో మన ఫేవరెట్ రైతా కూడా చేసేసా. బిర్యానీలో రైతా లేకపోతే బాగుంటుందా, బాగుంది. లాస్ట్ ఫినిషింగ్ బిర్యానీలో కొంచెం రైతా వేసుకుని తింటే బాగుంటుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా. ఎలా వచ్చిందో ఏమో, ఆ రోజు చేసినప్పుడేమో చాలా బాగా వచ్చింది, ఈ రోజు అటు ఇటు అయితే ఏమనుకోవద్దు, ఓకేనా. చేస్తా ఉంటే బాగా వస్తుంది. నేను కొత్త కదా, ఇలాగే కదా. బిర్యానీ మొత్తం నేను తీసేసుకున్నాను, పిండి పెట్టాను కదా, అది చాప్తో కట్ చేసి తీసేసాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను బెడ్ మీద కూర్చొనే తింటాను. యాక్చువల్లీ కూర్చొని తినకూడదు అంటారు, కానీ దట్స్ ఓకే, నాకు ఎంజాయ్ చేస్తూ తినడం ఇష్టం ఫుడ్ని. ఓ మై గాడ్, అసలు ఎలా వస్తుందో నాకు చాలా డౌట్గా ఉంది. అమ్మ బాబోయ్, చాలా బాగుంది యాక్చువల్లీ. చూసారా, మీకు కనిపిస్తుందా ఆ పీసెస్, చూసారా ఎంత బాగా. ఓ మై గాడ్, అసలు ఆ గ్రేవీ చూసారా, అలా కలర్ చూసారా ఎంత బాగుందో. నేనైతే ఏదో నేను చేశానని ఎక్కువ చెప్పట్లేదు గైస్, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. లెగ్ పీస్ కోసం చూస్తున్నా, యాక్చువల్లీ దొరికేసింది. పెట్టేసుకుందాం. ఓ మై గాడ్, అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్తాను. పీస్ ఎంత బాగా ఉడికిందంటే, కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని గ్రేవీతో పీస్ పెట్టుకుందాం. కాలిపోతుంది గైస్, కాలిపోతుంది. యా, ఇంకోండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకోసం ఒక ముద్ద. సో మీరు అడిగినట్టే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారని చెప్పాక చేశాను. సో అట్లీస్ట్ ఎప్పుడు 200 likes అని చెప్తా కదా, 300 likes వస్తే నేను మీరు అడిగినవన్నీ మళ్ళీ నెక్స్ట్ మీరు ఏ వీడియో అడిగితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు ఇది ఒక
ఏమంటారు ప్రోత్సాహంలా ఉంటుంది, నన్ను సపోర్ట్ చేసిన ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి ఒక 300 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మీ మెసేజెస్కి, మీ కామెంట్స్కి నేను అన్నీ చదువుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఏ నెగిటివ్ కామెంట్స్ నాకైతే రావట్లేదు. ఒకటో రెండో వాళ్ళు పట్టించుకోను అనుకోండి, అన్ని పాజిటివ్ కమెంట్స్. నేను మీ ఇలా ఉండాలనుకుంటున్నాను అక్క, ఫ్యూచర్లో అవన్నీ చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ. అన్నం చేత్తో ఇట్లా పట్టుకోలేకపోతున్నా. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ కలుసుకుందాం. ఐ లవ్ యూ గైస్. బాయ్.